ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా కలిసి ప్రభువుని మనం ఆరాధన చేద్దామండి. మరి ఇంతటి గొప్ప సమయాన్ని, అనుకూలతను మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లైవ్లో ఈ యొక్క ఆరాధనలో పాలు పంపుతున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా అండి? రండి మనం కలిసి ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నాయన, ఈ ఉదయకాలము నాయన తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో ఇంకా చీకటి ఉండగానే మరి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయములను నీ సన్నిధిలో కుమ్మరించడానికి, మీ నామమును గణపరచడానికి, నీ నామమును కొనియాడడానికి ప్రభువా మాకిచ్చిన ఈ యొక్క గొప్ప దినమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయమును బట్టి మీకు వందనాలు. ఎందరికో లేని గొప్ప భాగ్యమును, అల్పులము, అభాగ్యులము, పనికిరాని మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు, నీకు స్తుతులు, స్తోత్రాలు. నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ఇమ్మానుయేలు దేవుడా, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని బలపరచండి, దర్శించండి, మీ ఆత్మతో మమ్మల్ని మీరు నింపండి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, స్తుతి ఆరాధనలు మీ సన్నిధి విడుదల చేయండి. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఒక 2 పాటలు పాడి దేవుడి నామాన్ని కనపరుద్దాం. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభో. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభో. ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానము నాకై, నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకు, నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నేను మరతునా మరువనో ప్రభు, నిన్ను నేను విడుతునా విడువనో ప్రభు. నిన్ను నేను మరతునా మరువనో ప్రభు, నిన్ను నేను విడుతునా విడువనో ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు.
నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిన్నిల్లువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిన్నిల్లువ చాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిన్నిలువ జాలను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుడి నామాన్ని కనపడదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసు క్రీస్తు నీ నామస్మరణే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. బ్రతుకు బాటలు వెతుకులాటలు, అతుకుల గతుకుల చితికిన బ్రతుకును. బ్రతుకు బాటలు వెతుకులాటలు, అతుకుల గతుకుల చితికిన బ్రతుకులు. సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతి జ్వాలలో, పాపాల సాతాను సంకెళ్ళలో, పాపాల స్మృతి జ్వాలలో. శోధన రోదన ఆవేదనలు, ఈ బ్రతుకు ఇకను మోయలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసు క్రీస్తు నీ నామస్మరణే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. కల్వరి గిరిలో శ్రమలు సహించి, సిలువలో నీవే రక్తము చిందించి. కల్వరి గిరిలో శ్రమలు సహించి, సిలువలో నీవే రక్తము చిందించి. సాతానునే సంహరించి,
పాపాలనే పరిహరించి సాతానుని సంహరించి, పాపాలనే పరిహరించి మోక్ష మార్గము చూపిన దేవా, రక్షణ భాగ్యము నీవే ప్రభువా. మోక్ష మార్గము చూపిన దేవా, రక్షణ భాగ్యము నీవే ప్రభువా. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ దానం. ఓ యేసుక్రీస్తు, నీ స్మరణలోని నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. ఓ యేసుక్రీస్తు, నీ స్మరణలోని నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామండి. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామం గలది. ఈ ఉదయకాల సమయంలో అత్యున్నతమైన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, 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 వందనాలు. ఓ రాజానికి స్తోత్రం, 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 స్తుతి. పరిశుద్ధుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు, బలవంతుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యుడకు తండ్రి మీకు స్తోత్రాలు, సమాధానకర్తానికి స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆసీనుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బలవంతుడానికి వందనాలు, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు, సమాధానకర్తానికి స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవుడా మీకు స్తోత్రం. స్తుతులపై స్తుతి, 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 స్తుతి. సింహాసన సీనుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, నీకే మహిమా ఘనత, నీకే, నీకే మహిమా దేవా. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. యావే, యావే నీకే మహిమా, యావే, యావే నీకే ఘనత. పరిశుద్ధుడవు,
పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. పరిశుద్ధ సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, పరిశుద్ధ సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవా, యావే యావే నీకే మహిమ, యావే యావే నీకే ఘనత. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. పరిశుద్ధ తండ్రివి నీవే, పరలోక తండ్రివి నీవే, మహాత్మ్యము గలవాడవు నీవే, మహిమా స్వరూపుడ నీవే. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనపరచబడుచున్న దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనపరచబడుచున్న దేవా, యావే యావే నీకే మహిమ, యావే యావే నీకే ఘనత. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. యేసయ్యా యేసయ్యా నీవే నీవే పరిశుద్ధుడవు, నీవే నీవే ఘనతకు పాత్రుడవు, నీవే నీవే అత్యున్నతుడవు. యేసయ్యా యేసయ్యా, కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయుడవు నీవే, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, కోటి సూర్యకాంతిని మించిన మహాతేజస్సు గలవాడా, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని
వేవేల దూతలతో ఆరాధింపబడుచున్న ఏకైక దేవుడవు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో ఆరాధనకు నీవే ఏకైక దేవుడవు ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా 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 నీవే 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 నాకు సర్వము యేసయ్యా నీవే 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 నా జీవము నీవేనయ్యా నీవే 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 నా ప్రాణము నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా ఓ హల్లెలూయా we worship your name we thank you holy name యేసు రాజా నీకే హల్లెలూయా పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా పరిశుద్ధాత్మదేవానికి వందనాలయ్యా నీకే మహిమా మహిమా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా అత్యున్నతుడవు అతి మనోహరుడవు నాయన ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు తండ్రి కోటి సూర్యకాంతిని మించిన మహా తేజస్సు కలిగిన దేవుడవు నాయన ఈ ఉదయకాల సమయంలో నీవొక్కడవే పరిశుద్ధుడవు నీవొక్కడవే ఘనతకు అర్హుడవు నీవొక్కడవే యుగ యుగములు తరాలు మారిన యుగాలు మారిన మారని ఏకైక దేవుడవు నాయన నీకు వందనాలు భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడవు నాయన ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడవు తండ్రి ఇదిగో మా ద్వారా నాయన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ శ్రేష్టమైన నామాన్ని నీ అత్యున్నతమైన నామాన్ని నీ ఘనమైన నామమును ప్రభువా ఆరాధించి కొనియాడడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై మీకు వందనాలు ఇదిగో ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి పాటలు పాడి గణపరచడానికి నీవు కృప చూపించు కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ఎంతమంది అయితే ఈ లైవ్లో చూస్తున్నారో ప్రభువా ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఈ దినము స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుదాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనదియు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ప్రపంచములో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్క మాట చెప్పారండి బైబిల్ మొత్తం కూడా బైబిల్ గ్రంథమంతా కూడా ఒకే ఒక్క సారాంశం ఒకే ఒక్క మాట
ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన పక్క వారిని మనం ప్రేమించాలి, మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఈరోజు మనిషి జీవితాన్ని గమనిస్తే స్వార్థం ఎక్కువైపోతా ఉందండి. ఎంతసేపు తాను తన కుటుంబం మాత్రమే తప్ప పక్కనున్న వారు ఏమైపోతున్నారో కూడా పట్టించుకోలేని దుస్థితిలో ఈనాడు ప్రపంచం ముందుకు పోతా ఉంది. కానీ వాక్యం చెప్తుంది, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటే నువ్వు పాపము చేసినట్లే. చాలా మంది పాపం అంటే ఏమిటనుకుంటారంటే, త్రాగడం పాపం, వ్యభిచరించడం పాపం, జోదము ఆడడం పాపం, ఇవన్నీ కూడా పాపాలే. కానీ అంతకంటే ఘోరమైన పాపం ఏదైనా ఉన్నదయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోవడము, మేలు చేయడం తెలిసి మేలు చేయకపోవడం పాపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నేనే, నా కుటుంబమే అనే ఆ స్వార్థము మనల్ని ఇతరులను ప్రేమించేటట్లుగా చేయదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్వార్థము నీలో నుంచి తొలగిపోతుందో, ఆ ప్రేమ లేని తత్వము నీలోంచి ఎప్పుడైతే తొలగిపోతుందో, ఎవరికైనా ఒకవేళ ఈరోజు నువ్వు సహాయం చేయగలుగుతున్నావంటే వారితో నీకున్న స్నేహాన్ని బట్టి కావచ్చు, లేకపోతే బంధుత్వాన్ని బట్టి కావచ్చు, తప్ప మరొక విధానములో గమనిస్తే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తారండి? ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఆయన ఎవరో నీకు తెలీదు, ఆయన ఎప్పుడు కూడా నువ్వు చూడలేదు. అటువంటి వ్యక్తులకు మనము సహాయము చేయం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, తమను తాము హెచ్చించుకునే వారి కన్నా వారికి ఉన్న గర్వము, అహంకారము ఇతరులకు సహాయపడకుండా ఈరోజు అడ్డుకుంటా ఉంది. అలాంటి వారి మనసు చాలా కఠినంగా ఉంటుందండి. కానీ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీ డంబముల యందు మీరు అతిశయపడుచున్నారు. డంబం గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. నేనేంటో తెలుసా, నా స్థితి ఏంటో తెలుసా, నా వెనకాలన్న పలుకుబడి ఏంటో తెలుసా, నా అంతస్తు ఏంటో నీకు తెలుసా అని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, వారి డంబముల యందు అతిశయపడుచున్నారు, అది చెడ్డది అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈరోజు నీకు అంతటి గొప్ప స్థితి దేవుడు ఇవ్వడం గల కారణం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన కృప మాత్రమే. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8-12 వచనాలు. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 47వ అధ్యాయంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. కావున సుఖాసక్తురాలై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్న దానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోని పుత్ర శోకమును వైవిధ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి,
నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు విచారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, ఈరోజు మనిషి తనను తాను బట్టి అతిశయించుకుంటూ ఉన్నాడు. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఎవరికి భయపడను, నాకు ఎవరితో పని లేదు, నాకు ఏ దేవుడు అవసరం లేదు, నేనే దేవుణ్ణి, నాకు తోచిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అయిన పని అని చెప్పి మనుష్యులు వారి యొక్క ఆలోచనల మీద, వారి తలంపుల ప్రకారం కర్ణ పిశాచి విద్య చేత, మంత్రించిన తంత్రముల చేత మరి నా జీవితంలో ఎటువంటి వాటం అనేది లేదు, నాకే కీడు సంభవించదు, నాకే ప్రమాదం జరగదు అని చెప్పి వారికున్న జ్ఞానమును బట్టి ఏం చేస్తున్నారంటే అతిశయపడతా ఉంటా ఉన్నారు. కానీ అన్ని సమయాలలో మనము తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా ఓకే అవ్వవు. అన్ని సమయాలలో నీవు ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర కొంతే ఆహారం ఉందనుకోండి, ఆ కొంతలో ఆహారం లేని వారికి నువ్వు పెట్టాలి. నీ దగ్గర వస్త్రాలు ఉన్నాయనుకోండి, లేని వారికి ఇవ్వడం నేర్చుకోవాలి. నీ దగ్గర ఉండడానికి 2-3 గృహాలు ఉన్నాయేమో, లేని వారికి ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వు చేతనైన సహాయము, ఫలితము, మేలు ఎదుటి వారి దగ్గర నుంచి ఆశించకుండా ఉచితముగా దేవుని కొరకు నువ్వు చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం, అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంత గొప్పగా చేసుకుని సుఖభోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. ఏంటండి, మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. నేను రాణిని, నేను రాజును అనుకుంటుందంట. నేను విధవరాలను కాను, దుఃఖము చూడను, వ్యాధన అనేది నా జీవితంలో ఉండదు, నిత్యము సుఖము అనుకున్నాడు మనిషి. కానీ దేవుడు అంటున్నాడు, వానికి అనుకున్న వానికి రెట్టింపు దుఃఖము వ్యాధన కలుగజేయడి. ఎందుకు? సృష్టించిన దేవుణ్ణే పక్కన పెట్టేశాడు, ప్రాణం పెట్టిన దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నాడు. ఈరోజు రక్తము కార్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ఏం చేస్తున్నారంటే, నేను రాణిని, నాకు ఎవరితో పని లేదు, నేను రాణిని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే జరగాలి, నాకు మించి నా మీద ఎవరు కూడా రాణిగా అధికారులుగా ఉండటానికి వీళ్ళే, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయినది అనుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, అలా ఎవరైతే అతిశయపడతా ఉన్నారో, అలా ఎవరైతే గర్విస్తా ఉన్నారో వారికి ఏమంటున్నాడు? వేదనయు దుఃఖములు కలగజేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చిన్న ఉపమానం చెప్తానండి. యేసు ప్రభు వారు ఒకరోజు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దొంగల చేత, ఒక సమరయుడు దొంగల చేతిలోనికి చిక్కి విస్తారంగా వాడిని కొట్టి పడేశారు, కొన ప్రాణముతో ఉన్నాడు. అయితే ఆ పడి ఉన్న సమరయుడిని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదండి. ఆ దారి గుండా యాజకులు వెళ్తా ఉన్నారు, కానీ పట్టించుకోవడం లేదు. ఆ దారి గుండా అనేకులు వెళ్ళిపోతున్నారు, ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు.
ధర్మశాస్త్రం తెలిసిన వారు వెళ్తా ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దేవుని పనిలో ఉన్నవారు కూడా వెళ్తా ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వారికున్న హోదాను బట్టి, వారికున్న మరి పేరు ప్రఖ్యాతులను బట్టి ఈ కొన ప్రాణముతో బట్టలన్నీ కూడా చిరిగిపోయి గాయాలతో ఉన్న వ్యక్తి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి? మా ప్రెస్టేజ్ ఎంత, మా సంగతి ఏంటి, మా స్టేటస్ ఏంటి, ఈ గాయాలతో రక్తములో పడిపోయిన వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళడమా అని చెప్పి ఎవరు కూడా ఆయన మీద జాలి చూపడం లేదండి, ప్రేమ చూపడం లేదు. కానీ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఆ కొన ప్రాణముతో ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి తన గాయాలన్నిటి కొరకు ఆ డాక్టర్ గారికి వెల చెల్లించి, ఇంకా నీకు ఏమైనాను కావాలనా నన్ను అడుగు, ఈ వ్యక్తిని సంపూర్ణంగా బాగు చేసి అతడి చేతిలో కొంత ధనము పెట్టి నువ్వు ప్రయాణం కొరకు, ఖర్చుల కొరకు ఈ ధనాన్ని చేతిలో పెట్టుకోమని చెప్పి అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అవునండి, ఈరోజు నీ కళ్ళ ముందు ఎవరైనా రోడ్డు మీద పడిపోయినా, గాయాలతో ఉన్న నిస్సహాయ స్థితిలో ఎవరైనా నీకు కనబడినట్లయితే నువ్వేం చేయాలి? వారిని ఆదరించాలి, వారికి సహాయం చేయాలి. అదేనండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అదే. ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే గర్వాన్ని తీసుకురాదు. ప్రేమ ఎప్పుడు కూడా దీనత్వాన్ని తీసుకొస్తుంది. ప్రేమలో ఏముందంటే దీనత్వం ఉంది, ప్రేమలో ఏముందంటే జాలి గుణం ఉంటుంది, ప్రేమ దయాగుణం లాంటిది. ఒక ఎదుటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తివైతే నీలో ఎప్పుడు కూడా కక్షలు ఉండకూడదు, నీలో ఎప్పుడు కూడా అసూయ ఉండకూడదు, నీలో గర్వం ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు, ప్రేమ అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 52వ కీర్తన 7వ వచనం చదివితే, 52వ కీర్తన 7వ వచనం, 52వ కీర్తన 7వ వచనములు అంటాడు, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. ఏంటంటండి, లోకం ఏమనుకుంటుందంట, ఇదిగో ఇదిగో వీడే, ఈ ధనవంతుడే, వీడికి దేవుడు అంటే భయం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుడంటే ప్రేమ లేదు వీడికి, వీడికి ఏమాత్రం కూడా డబ్బే 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 వీడి దేవుడు అని చెప్పంట ఇతరులు నీ పక్కన వారు చూచి నవ్వుదురు అంటున్నాడు. ఏమండి, మనం ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి అతిశయ పడకూడదు. ఎదుటి వారికి మనం ఎప్పుడు కూడా మన సాక్ష్యాన్ని చులకనగా చేసి మాట్లాడేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలైనది చేయనెరిగియు నీవు చేయకపోతే అది పాపము అంటున్నాడు. మేలు చేయాలి, సహాయము చేయాలి. నువ్వు చేయిస్తున్నప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మేలు చేయాలి, మనం ప్రతి విషయంలో మేలు చేయాలి, ప్రతి విషయంలో సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. ఏమన్నాడండి? అబద్ధం ఆడకూడదు, దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, నీవు నీతిమంతుడుగా ఉండాలి, గర్వమును బట్టి నువ్వు హెచ్చించబడకూడదని దేవుడు మాట్లాడు. ఈ 2 ఆజ్ఞలు పాటించే వారికి ధర్మశాస్త్రము వర్తించదండి. ధర్మశాస్త్రము ఇతరులకు కీడు జరగకుండా చేస్తుంది. 10 ఆజ్ఞలు పాటించడం అనేది వ్యక్తిగతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 10 ఆజ్ఞలు పాటించినందువలన ఇతరులకు కీడు జరగదు తప్ప మేలేమీ జరగదు. అందుకే దేవుడు అంటున్నాడు, 10 ఆజ్ఞలలో ఒకటే ఒక ఆజ్ఞ, 2 మాటలు ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మొదటిగా నీ జీవితంలో దేవుడు
రెండవదిగా నీ తల్లి, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను, మూడవదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించరండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తారు, పక్క వారిని ప్రేమించరు. ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ దేవుడిచ్చాడు. 10 ఆజ్ఞలు మనకి ఇష్టమున్నా లేకపోయినా పాటించాలి. పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞ మాత్రం హృదయపూర్వకంగా చేయాలి. ఎదుటి వారిని ప్రేమించడం అనేది ఇష్టపూర్వకంగా చేయాలండి. సనుగుకుంటూనో గొనుక్కుంటూనో ఇష్టం లేకుండానో ప్రేమిస్తే అది ప్రేమ అనబడదు. ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. ఇష్టం అంతటితో నువ్వు చేయాలి. ఇతరులకు మేలు చేయకుండా మనమెంత నీతిమంతులమైనప్పటికీ దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి వెంబడించిన ఎదుటి వారిని నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. మన జీవిత కాలములో ఇతరులను ప్రేమించి వారికి మేలుకరంగా జీవిస్తే ధర్మశాస్త్రమును నీవు నెరవేర్చిన వాడవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం అంటాడు, మేలు చేయుట చేతనైనప్పుడు దానిని పొంద నెరిగిన వారికి చేయకుండా వెనుతీయకము అంటున్నాడు. మేలు చేయడం నీకు తెలిసినప్పుడు అది చేయకుండా నువ్వెప్పుడు కూడా నీ చేతులు ముడుచుకోకూడదు. నీ చేతులు ఎప్పుడు కూడా చాపాలి. ధారాళముగా ఇవ్వడం నేర్చుకోవాలి. కనికరమైన మనస్సును కలిగి జీవించాలి. దయా హృదయము నీలో ఉండాలి. దేవుడు చెబుతున్న మాటలండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ప్రేమించాలి. ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు నిజంగా దేవుని వాక్యము నీలో నువ్వు వింటున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఒకవేళ మేలు చేయని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, స్వార్థముతో ఉన్నావేమో, ధనమును ప్రేమిస్తూ నీ ధనము, నీకున్న ధనమే ముఖ్యమని పక్కనున్న వారిని ఏమైపోతున్నారు నాకేంటి అని పట్టనట్టుగా నువ్వు జీవించేవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేలు చేయ నెరిగియు చేయని వానికి పాపము అంటున్నాడు. నీవు మేలు చేయాలి. నీ డంబముల యందు అతిశయపడడం వల్ల నీకు అది మంచిది కాదు. దేవుడు ప్రేమ చేత, దేవుని కృప చేత ఆయన నిన్ను హెచ్చించి దీవించి ఆశీర్వదించాడు కనుక నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో, నీ దేహాన్ని ఎంత ప్రేమిస్తావో నీ ప్రక్కనున్న వారిని కూడా నువ్వు ప్రేమించాలి. సహాయము కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయాలి. ఎదుటి వారికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, కానీ కీడు ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో 10 ఆజ్ఞలను నువ్వు పాటించినట్లే. హల్లెలూయా. మనము ఇతరులను ప్రేమించలేనప్పుడు దేవుని మనము అనుసరించలేం, దేవుణ్ణి వెంబడించలేం. దేవుణ్ణి వెంబడించాలంటే, దేవుడు నీలో ఉండాలంటే, దేవునితో నువ్వు నివాసము చేయాలంటే నీలో ప్రేమతత్వం ఉండాలి. జాలి, దయ, కరుణ నీలో ఉండాలి. సహాయము చేసే గుణం నీలో ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇతరులను ప్రేమించడానికి ఈ లోకంలో జీవించినంతకాలం స్వార్థముగా కాకుండా నేను మేలు చేస్తాను, నేను దేవునికి ఇష్టనుగా జీవిస్తాను, దేవుణ్ణి వెంబడిస్తాను, దేవుడు నన్ను మెచ్చుకునేటట్లుగా నా ప్రవర్తనను మార్చుకుంటానని నీవు ఒకవేళ సిద్ధముగా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే మంచి సమయం. ఈ సమయం పోతే మరలా నీ జీవితంలో రాదు గనుక ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, ఈ రోజు నుంచి నేను మేలు చేసే వ్యక్తిగా ఉంటానయ్యా, నా పొరుగు వారిని నేను ప్రేమిస్తానయ్యా, నాకు కీడు చేయాలని చూచిన వారిని కూడా నేను ప్రేమిస్తానయ్యా, నాకు అన్యాయం చేస్తున్న వారిని కూడా నేను ప్రేమిస్తానయ్యా, నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వారిని కూడా నేను ప్రేమిస్తానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకుంటే తప్పకుండా నీ కుటుంబాన్ని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో మేలు చేయనెరిగియు చేయని వానికి పాపము అని చెప్పి నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడావు నాయన. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే నీ మాటలు లైవ్లో విన్నారో, ఎంతమంది అయితే నీ వాక్యము వింటూ ఉన్నారో ప్రభువా, యేసు నామములో ఇదిగో నాయనా, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము. ఇదిగో మీరు మీ డంబముల యందు అతిశయపడినది అది చెడ్డది అని చెప్పావు ప్రభువా. అవును తండ్రి, మాకున్న దాన్ని బట్టి మేము అతిశయపడకుండా, అయ్యా గర్వించకుండా, అహంకారులుగా మేము జీవించకుండా, ఇదిగో మా పక్కనున్న వారిని ప్రేమించే మనసు మాకు దయచేయి అయ్యా. తండ్రి, సహాయము కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్న వారికి మేము సహాయపడేటట్లుగా మా జీవితాలను మీరు వెలిగించండి. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ప్రభువా, ఇగో తండ్రి, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించండి. ఎంతమంది చేత అయితే వెలివేయబడ్డారో అయ్యా, ఏ వేదన దుఃఖము వారి జీవితంలో ఏలుబడి చేస్తా ఉందో, ఎంతమంది అయితే అన్యాయముగా వదిలిపెట్టి వెళ్ళిపోయారో ప్రభువా, ఈరోజు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు నాయన. అటువంటి వారందరికీ కూడా మీ తోడు మీరు దయచేయండి, మీ సమాధానం వారికి దయచేయండి, మీ యొక్క ప్రేమ చేత వారిని మీరు అయ్యా ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మేలు చేయనెరిగియు చేసే మనసును మాకు దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. సామర్థ్యం ఉండి కూడా, ఆస్తి పాస్తి ఉండి కూడా పక్కనున్న వారికి సహాయము చేయలేని అయా దుస్థితిలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అటువంటి వారు అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. మొదటి నాయన ప్రభువా 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు నాయన ప్రభువా. ఇదిగో నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. అవునయ్యా, ప్రేమించే మనసు దయచి, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను నాయన ప్రభువా ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. కీడు తలపెట్టిన వారిని ప్రేమించే మనసు దయచేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన ప్రతి ఒక్కరి జీవితాలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. ఈరోజు ఆయా పనులు కొరకు బయటికి వెళుతున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వేటకు వెళుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, వేటకు వెళుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పండి ప్రభువా. చేపలకు మీరు ఆజ్ఞాపించి విస్తారమైన పాటు వారికి మీరు దయచేయండి తండ్రి. కూలి పనులు, చేతి వృత్తులు చేస్తున్న బిడ్డలను దీవించు నాయన. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి వాహనాలను చుట్టూని అగ్ని ప్రాకారం ఉంచండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు మీరు దయచేయండి. గర్భఫలాలు లేకుండా బాధపడుతున్న గర్భాలను మీరు తెరవండి నాయన. పిల్లలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో అటువంటి గర్భాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నారు. వారి గర్భ సంచులు ఉన్న ప్రతి ప్రాబ్లము తొలగించండి అయ్యా. ట్యూమర్స్ నాయన ప్రభా, అయ్యా తండ్రి, గర్భ సంచి వీకుగా ఉన్న వారికి యేసు నామములో ఇప్పుడే కనే గర్భముగా మార్చబడునుగాక. మీకు వందనాలు ప్రభు. ఇదిగో అయ్యా తండ్రి, రోగముల చేత బలహీనతల చేత బాధపడుతున్న వారిని నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నాయనా, టీవీ వ్యాధి, షుగర్ వ్యాధి, బీపీ, థైరాయిడ్ నాయన ప్రభుత్వ, ట్యూమర్స్, కణుతులు, గడ్డలు, అయ్యా మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, జాయింట్ పెయిన్స్ నాయన, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, యేసు నామములో ఫైల్స్ నాయన ప్రభు, ఏ వ్యాధులైతే, ఏ వైరస్లైతే అయ్యా తండ్రి ప్రజలను బాధిస్తా ఉన్నాయో, అయ్యా కృంగదీస్తా ఉన్నాయో, ప్రతి విధమైన వైరస్ యేసు నామములో బంధించి వేస్తున్నాను ఇప్పుడే ప్రభు. స్వస్థపరచండి. ఈరోజు ఎంతమంది అయితే ఆపరేషన్స్ కోసం సిద్ధపడుతున్నారు, ప్రతి ఆపరేషన్ యేసు నామములో సక్సెస్ అవునుగాక. ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవునుగాక. డాక్టర్లకి పరమ అయ్యతని జ్ఞానం మీరు దయచేయండి. పరమ వైద్యుడా నీవే వారిలో ఉండి మీరు స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఆపరేషన్ చేసుకొని ఎవరైతే ఉన్నారో తండ్రి, అటువంటి వారి గాయాలన్నింటిని కూడా మీరు కట్టండి నాయన. వారికి చక్కని ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి. వారి దేహములకు స్వస్థత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన.
ఇదిగో తండ్రి, మా భారతదేశమును మీరు రక్షించండి నాయన. మా భారతదేశాన్ని మీరు రక్షించండి తండ్రి. భారతదేశాన్ని మీరు రక్షించండి నాయన. ప్రతి ప్రాంతాన్ని మీరు రక్షించండి, రాష్ట్రములు రక్షించండి. దినాన ప్రభ నీకు వందనాలు. మండలాలను అయ్యా తండ్రి ప్రభ, తాలూకాలను అయ్యా, గ్రామాలను ప్రభ అయ్యా తండ్రి, వీధి వీధికి నీ సువార్త వెదజల్లబడును గాక. యేసు నామములో భారతదేశము నీకు సొంతమగును గాక. భారతదేశములో శాంతిని, సమాధానము దయచేయండి. ఇదిగో నాయన ప్రభా, అయ్యా కాశ్మీర్ ప్రాంతములో అయ్యా తండ్రి ప్రభా, కాపలా కాస్తున్న సైనికులందరికీ తోడుగా ఉన్నాడు తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారి చుట్టూ నీ భద్రతను దయచేయండి. మేము ఇలా ప్రశాంతంగా ఉన్నామంటే ప్రభా, అయ్యా వారు ఎంతగానో త్యాగము చేస్తూ అయ్యా ఆ చలిలో, ఆ మంచు గడ్డలలో నాయన ప్రభా, వారు దేశము కొరకు నాయన ప్రభ కాపలా కాస్తా ఉన్నారు తండ్రి. సరిహద్దులలో వారు త్యాగము చేస్తూ ఉంటున్నారు నాయన. అటువంటి వారందరికీ తోడుగా ఉండండి, ఆరోగ్యము దయచేయండి, బలమును దయచేయండి. వారి చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి అయ్యా. నీకు వందనాలు. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కని జ్ఞానము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, వారి ఆత్మలకు రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు. ఈ పూరి పెంట కోటను మీరు మార్చండి, దుర్మార్గులను మార్చండి, అన్యాయస్తులను మార్చండి, దొంగలను మార్చండి, వ్యభిచారులను మార్చండి, త్రాగుబోతులను మీరు మార్చండి, తిరుగుబోతులను మీరు మార్చండి నాయన. ఈ పూరి పెంట కోటను ఏలుబడి చేస్తున్న దురాత్మ, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు యేసు నామములో బంధించి వేస్తున్నాను ఇప్పుడే. ఈ పూరి పట్టణానికి రక్షణ దయచేయండి నాయన. ఈ పెంట కోటకు రక్షణ దయచేయండి తండ్రి. యావత్ ప్రపంచానికి రక్షణ దయచేయండి. ఇదిగో నాయన నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈరోజు ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో, సువార్త సభలు, గంభీరంగా ఉజ్జీవ సభలు, క్రిస్మస్ వేడుకలు, సెమీ క్రిస్మస్ నాయన ప్రభా, గ్రాండ్ క్రిస్మస్లు, ఇవన్నీ కూడా యేసు నామములో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరముగా జరుగును గాక. సేవకులు వెళ్ళే ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. అయ్యా ఎవరికి ఏ కీడు, ఏ ప్రమాదం వాటిల్లకుండా కాపాడు తండ్రి. అకాల మరణములు యేసు నామములో ఆగిపోవునుగాక. ప్రతి వైరస్ యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచండి. ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మేలులతో మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరునైనా విత్తబడిన వాక్యం మర్చిపోకుండా వారి హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను మార్చుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరల వంచి ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ, లోకములున్న సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా రేపు ఉదయకాలం 5 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా లైవ్లో రావడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.